వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు బ్రోన్కియల్ ఆస్తమాతో బాధపడుతున్నారా? బ్రోన్కియల్ ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రోన్కియల్ ఆస్తమాకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వై గోపీకృష్ణ గారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. ముందుగా ఈ బ్రోన్కియల్ ఆస్తమా అంటే ఏంటి డాక్టర్? బ్రాంకియల్ ఆస్తమా గురించి చెప్పే ముందు ఎలర్జీ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఎలర్జీ అనేది మన బాడీలో అంటే మన బ్లడ్లో ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతుందండి. కొంతమందిలో వాళ్ళకి జన్యుపరంగా వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ మదర్ నుంచి ఆ జీన్స్ ఉంటే కనుక ఏదైనా పడని వస్తువు వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అంటే లైక్ ఏదైనా ద్రవ రూపంలో కానీ దుమ్ము కానీ ధూళి కానీ ఆర్ స్మోక్ పొల్యూషన్ వీటి వల్ల కొన్ని రియాక్షన్స్ బ్లడ్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ రియాక్షన్స్ డిఫరెంట్ ఆర్గన్స్ అంటే అది ఊపిరితిత్తులు కావచ్చు, ముక్కు కావచ్చు, జీర్ణకోశ సంబంధించిన జిఐ సిస్టమ్ కావచ్చు, స్కిన్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఎలర్జీలో ఒక రకమే బ్రాంకియల్ ఆస్తమా అంటామండి. సో అది పర్టికులర్గా ఏంటంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక చిన్న వ్యాధి అది. సో దాంట్లో మన ఈ ఎలర్జిక్ రియాక్షన్ వచ్చిన వాళ్ళల్లో లంగ్స్ లోపల ఉన్న శ్వాసకోశ నాడులు ఉంటాయి. అంటే మనం బ్రాంకై అంటాం, బ్రీతింగ్ ట్యూబ్స్ అంటాం మన ఇంగ్లీష్లో. ఈ బ్రాంకైలో వచ్చిన ఇరిటేషన్ని మనం ఈ బ్రాంకియల్ ఆస్తమా లాగా చూస్తాం అన్నమాట. సో దాంట్లో జరుగుతుంది ఏంటంటే ఈ రియాక్షన్ ఏదైతే బ్లడ్లో స్టార్ట్ అవుతుందో ఈ గాలిగొట్టాలని ఇరిటేట్ చేయడం వల్ల ఆ గాలిగొట్టాలు కొంచెం సన్నబడడం, దానిపైన ఉన్న కండరాలు సన్నబడడం, దీనివల్ల వాళ్ళకి వెళ్ళాల్సినంత గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఆయాసంలాగా ఫీల్ అవ్వడము, దగ్గు రావడము, తెమడ రావడం ఇలా మనం నోటీస్ చేస్తాం. దీన్ని మనం బ్రాంకియల్ ఆస్తమా అంటామండి. డాక్టర్ ఎలా గుర్తిస్తారు? అంటే లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటారు ఈ బ్రోన్కియల్ ఆస్తమాకి సంబంధించి? బ్రాంకియల్ ఆస్తమాకి సంబంధించి లక్షణాలు ప్రథమంగా వచ్చేది ఆయాసం అండి. ఎక్కువ శాతం మందిలో మనం చూసేది ఏంటంటే చిన్న చిన్న పనులకు కూడా ఆయాసపడడం, సీజన్ మారినప్పుడు ఆయాసం రావడం పర్టికులర్గా మనం నోటీస్ చేస్తాము. రెండోది వచ్చేసి దగ్గుతో పాటు కొంచెం తెమడ రావడం. తెమడ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కలర్ లాగా ఉండడం. కొంతమందిలో ఏంటంటే ఈ దగ్గు ఆయాసంతో పాటు జలుబులాగా రావడం, ముక్కు కారడం, తుమ్ములు ఉండడం, ఇలాంటివి మనం నోటీస్ చేస్తాం బ్రాంకియల్ ఆస్తమాలో. మూడోది కొంతమందిలో చెస్ట్ టైట్నెస్ లాగా ఉంటుంది. ఈ ఆయాసము, దగ్గు ఇవన్నీ ఉండవు. జస్ట్ వాళ్ళు వచ్చి ఛాతీలో పట్టుకున్నట్టుగా ఉంది, మాకు ఊపిరి సరిపోవట్లేదు అన్నట్టుగా చెప్తారనమాట. సో ఇలా వివిధ రకమైన ప్రజెంటేషన్స్తో బ్రాంకియల్ ఆస్తమా మనకు కనబడచ్చు. కాకపోతే పర్టికులర్గా సీజన్ ఇట్లా వాతావరణం మారి ఏదైనా వానలు పడడం లేకపోతే ఇట్లా వింటర్ ఆర్ చలికాలం స్టార్ట్ అయినప్పుడు ఇట్లా సిమ్టమ్స్ చెప్తున్నప్పుడు మనం బ్రాంకియల్ ఆస్తమా గురించి ఆలోచించాల్సి వస్తుందండి. అంటే ఎక్కువగా ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేది ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్? బ్రాంకియల్ ఆస్తమా మనం 1.5 ఇయర్ ఏజ్ నుంచి 100 ఇయర్స్ వరకు ఎప్పుడైనా చూడొచ్చండి. దానికి ఏజ్తో సంబంధం లేదు, లిమిట్ లేదు. 95% 95% మందిలో డెఫినెట్గా ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఎవరో ఒకరికి తాతలు, ముత్తాతలు, తల్లి, తండ్రి ఎవరో దగ్గర మనకి ఆ జీన్స్ కనబడతాయి అనమాట. ఆ జీన్స్ వీళ్ళకి వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధులు బయటపడే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మందిలో చిన్న వయసు నుంచే మొదలవుతుంది. ఒక 60-70% పీపుల్లో వాళ్ళ స్కూల్కి వెళ్తున్న ఏజ్ నుంచి మొదలవుతుంది వాళ్ళకి. ఇంకా మిగతా 30-40% పీపుల్లో మాత్రం వాళ్ళు వృత్తిరీత్యాగా ఏదైనా ఎక్స్పోజ్ అయినా కానీ లేకపోతే కొంతమందికి ఏదైనా ఇన్ఫెక్షన్స్తో బయటకు పడడం ఇలా మనం నోటీస్ చేస్తాం. సో ఏజ్ ప్రకారంగా అంటూ ఒక లిమిట్ లేదండి. అది చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు ఎప్పుడైనా కూడా స్టార్ట్ అవ్వచ్చు బ్రాంకియల్ ఆస్తమా. డాక్టర్, జనరల్గా ఆస్తమా ఎన్ని టైప్స్ ఉంటుందంటారు? బ్రాంకియల్ ఆస్తమా వచ్చేసి మనం చాలా రకాలు ఉన్నాయి మెడికల్ పరంగా. ఇంపార్టెంట్గా మనం ప్రజలకు చెప్పదలుచుకునే అయితే కొన్ని ఉన్నాయండి. సో దాంట్లో మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాఫ్ వేరియంట్ ఆస్తమా అని ఒకటి ఉంటుంది. అంటే ఓన్లీ దగ్గులాగా ప్రజెంట్ అవుతుందండి. దగ్గుతూనే ఉంటారు వాళ్ళు, ఎప్పుడు చూసినా దగ్గు ఉంటుంది. సో వాళ్ళు ఏంటి వివిధ రకమైన టాబ్లెట్స్ వాడడం, యాంటీబయాటిక్స్ వాడడం, దగ్గు మందులు వాడడం ఇలా మనం నోటీస్ చేస్తాం. సో ఈ దగ్గుకు సంబంధించి వాళ్ళు ఎన్ని మందులు వాడినా సెటిల్ అవ్వదండి. వాళ్ళని మనం ఎప్పుడైతే ఇదేమైనా ఆస్తమా కావచ్చా అనే కోణంతో చూసి వాళ్ళకి పరీక్షలు జరిపితే కనుక మోస్ట్లీ వాళ్ళకి బ్రాంకియల్ ఆస్తమా, కాఫ్ వేరియంట్ ఆస్తమా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆస్తమాకు సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వగానే దగ్గు మాయమైపోతుందండి. ఇది మొదటి రకం. రెండో రకం వచ్చేసి గ్యాస్ట్రిక్ ఆస్తమా అంటాం. అంటే ఈ జీర్ణాశయం సంబంధించి కొంతమందికి బాగా పుల్లటి తేపులు రావడం లేకపోతే డైజెషన్ సరిగ్గా కాకపోవడం ఇలా ఉండడం వల్ల మైక్రో అమౌంట్స్ అంటే చిన్న చిన్న అమౌంట్స్ యాసిడ్, ఎంజైమ్స్ గొంతు దాకా వచ్చి ఇరిటేట్ చేయడం వాళ్ళని,
దానివల్ల కూడా కొద్దిపాటి బ్రీతింగ్ ట్యూబ్స్ ఇరిటేట్ అయ్యి వాళ్ళకి ఆయాసం దగ్గులాగా వస్తూ ఉంటుంది. సో వాటికి మనం నార్మల్గా ఇచ్చే ఆస్తమా మెడిసిన్స్ ఇస్తే టెంపరీ రిలీఫ్ వస్తుంది, కానీ వాళ్ళకి సంబంధించి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మనం ట్రీట్ చేయగలిగామనుకోండి, కంప్లీట్గా వాళ్ళ ఆస్తమా అనేది మనకు కనబడకుండా పోతుంది. ఇది రెండో రకం. మూడోది వచ్చేసి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటామండి. ఇది చాలామందికి తెలియదు. సో ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అంటే వాళ్ళు ఏదైనా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయాలన్నా, ఏదైనా బరువాటి పని చేయాల్సి వచ్చినా కూడా ఆ దగ్గు రావడం, ఆయాసం రావడం ఇలాంటివి మనం నోటీస్ చేస్తాం. చాలామంది భయపడతారు, అంటే చిన్న ఎక్సర్సైజ్ కూడా ఆయాసం వస్తుందంటే ఏమైనా గుండె ప్రాబ్లం ఉంటుందేమో అని భయపడి ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. తర్వాత కార్డియాలజిస్ట్ చూసి ఇది గుండెకి సంబంధించింది కాదు అన్నప్పుడు మా దగ్గరికి వస్తారండి. సో వాళ్ళని మేము చూసుకొని ఐడెంటిఫై చేస్తాం. ఎలా అంటే సీజన్తో ఉందంటే ఉండదంటారు వాళ్ళు. ఓన్లీ మేము ఏదైనా పని చేసినప్పుడే మాకు ఆయాసం లాగుంది, నేను జిమ్కి వెళ్తే నాకు ఆయాసం వస్తుంది, లేకపోతే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందని ఇట్లా చెప్తారండి. సో దానికి సంబంధించి మనం ఆ కోణంలో చూసి దానికి సపరేట్గా టెస్టులు ఉంటాయండి. ఆ పరీక్షలు నిర్వహిస్తే కనుక ఇది ఏమన్నా ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్తమానా కాదా మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు బెటర్ అవుతారండి. డాక్టర్, అంటే ఎలాంటి టెస్టులు చేసి ఇది బ్రోంకియల్ ఆస్తమా అని మీరు గుర్తించడం జరుగుతుంది? బ్రాంకియల్ ఆస్తమాకు సంబంధించి ప్రథమంగా మనం చేసేది ఏంటంటే మొదటిది ఎక్స్రే ఒకటి చూస్తామండి ఛాతీకి సంబంధించి. ఎందుకు అంటే లంగ్స్ లోపల ఏమైనా డ్యామేజ్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నాయా? ఎందుకంటే ఆస్తమాలాగా మిమిక్ చేసేవి, అంటే ఆస్తమాలాగా కనిపించే జబ్బులు చాలా ఉన్నాయి. సో ఇది ఆస్తమానా కాదా మనం క్లారిటీ తెచ్చుకోకుండా వైద్యం చేయలేం. సో దాని గురించి ఎక్స్రే చేస్తాం. రెండోది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆస్తమా కన్ఫర్మేషన్ టెస్ట్ ఒకటి ఉంటుందండి. దాన్ని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, ఆర్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, ఆర్ స్పైరోమెట్రీ. ఈ మూడు పదాలు ఒకటే. దాంట్లో ఏంటంటే ఆ పేషెంట్ని మనం ఒక కంప్యూటర్లోకి ఊదమని చెప్తామండి బలంగా. ఆ ఊదినప్పుడు వాల్యూస్ రికార్డ్ అవుతాయి, అంటే లంగ్స్ సంబంధించి కొన్ని వాల్యూస్ వస్తాయి. నార్మల్గా ఆ ఏజ్కి ఉండాల్సిన వాల్యూ ఉందా లేదా, అండ్ అది చేసిన తర్వాత ఒక చిన్న ఇన్హేలర్ ఇచ్చి మళ్ళీ ఊదిస్తాం వాళ్ళని. సో దీంట్లో ఎంత వ్యత్యాసం వచ్చిందనే దాన్ని బట్టి ఇది ఆస్తమానా కాదా మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇది రెండోది. మూడోది వచ్చేసి కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తామండి. అంటే బ్లడ్ పిక్చర్ అని చూస్తాము, ఏమైనా ఈస్నోఫిల్స్ ఉన్నాయా వీళ్ళకి, లేకపోతే ఇమ్యునోగ్లోబులిన్ ఈ అని ఒకటి ఉంటుందండి. అది ఒక యాంటీబాడీ, అంటే మనం ప్రొటెక్ట్ చేయడానికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీ పర్టికులర్గా ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో కొద్దిగా ఎక్కువ మోతాదులో కనిపిస్తూ ఉంటుంది. సో ఆ యాంటీబాడీస్ ఉన్నాయా, ఇలా మనం ఒక సింపుల్ కొన్ని టెస్ట్ చేస్తామండి. డాక్టర్, అలాగే కొద్దిమంది ఎప్పుడు చూసినా ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు. మీరు ఈ బ్రోంకిల్ ఆస్తమా వచ్చేసి సీజన్ని బట్టి కూడా వస్తుంది అని అంటున్నారు. సో డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఇప్పుడు బేసిక్గా ఎక్కువ శాతం మందిలో వాతావరణం మారినప్పుడు మనం చూస్తుంటాం, ఎస్పెషల్లీ సీజన్ చేంజ్ అయినప్పుడే ఆస్తమా చూస్తాం. కాకుండా కూడా ఇప్పుడు కొంతమందికి సమ్మర్లో కూడా వస్తుంటుందండి ఆస్తమా, ఆర్ కొంతమందికి జస్ట్ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు మనం చూస్తుంటాం. సో వీళ్ళల్లో ఏంటంటే ఇరిటెంట్స్ ఆర్ అలర్జెన్స్, అంటే పడని వస్తువులు, అది డస్ట్ కావచ్చు, ఆర్ క్లైమేట్ అవ్వచ్చు, టెంపరేచర్ అవ్వచ్చు, ఆర్ కొన్నిసార్లు మన మోల్డ్ అంటామండి. ఇళ్ళల్లో ఎక్కడన్నా వాటర్ లీక్ ఇలా ఉందనుకోండి, దాంట్లో ఫంగస్ పెరుగుతుంది. ఆ ఫంగస్కి ఎక్స్పోజ్ అయినా, ఆర్ కొంతమందికి కొన్ని ఫ్రూట్స్ పడవు, లైక్ బనానా, సీతాఫల్, పైనాపిల్ ఇలాంటి కొంతమందికి పడవు. అలా తీసుకోగానే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో వివిధ రూపంలో ఈ ఆస్తమా ప్రజెంటేషన్ ఉంటుంది. నాట్ ఎవ్రీ టైం మనం ప్రతి పేషెంట్ని సీజన్ మారితే వస్తేనే ఆస్తమా అని అనడం కరెక్ట్ కాదండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం పడదు, దాని ప్రకారంగా మనం చూసుకొని దాన్ని కేటగరైజ్ చేసి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు కోవిడ్ సంబంధం చూస్తే కనుక మనం ఆస్తమాకి కోవిడ్కి ఏమైనా రిలేషన్ ఉంటుందంటారా? బేసిక్గా చెప్పాలంటే డైరెక్ట్ రిలేషన్షిప్ లేదండి. కాకపోతే చూసిన స్టడీస్, అంటే ప్రపంచం మొత్తంలో జరిగిన కొన్ని రీసెర్చ్ పేపర్స్లో మనం చూసింది ఏంటంటే ఆస్తమా కానీ శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళలో కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బేసిక్గా ఎందుకు వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఉంటుందంటే మామూలు పర్సన్తో పోలిస్తే ఈ ఎలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళల్లో సర్ఫేస్ ఇమ్యూనిటీ అనేది ఒకటి తక్కువ ఉంటుందండి. సర్ఫేస్ ఇమ్యూనిటీ అంటే మన ముక్కు రంధ్రాల్లో కానీ గాలిగొట్టాల్లో కానీ ఇమ్యునోగ్లోబులిన్ ఏ అని ఉంటుంది. ఆ IgA అనేది కొంచెం తక్కువ ముఖంలో ఉంటుంది వీళ్ళకి. ఆ ఉండడం వల్ల వైరస్ అక్కడ చేరడం చాలా తేలిగ్గా చేరి తొందరగా వీళ్ళకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకోసము ఆస్తమాకి కోవిడ్కి డైరెక్ట్ రిలేషన్షిప్ లేకపోయినా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటే ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఆస్తమా? క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఆన్సర్ చేస్తాను. క్యూర్ అనేది లేదండి ఆస్తమాకి, నేను తప్పు చెప్పదలుచుకోలేదు. ఆస్తమాని మనం కంట్రోల్ చేయొచ్చు.
ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఆస్తమాకి క్యూర్ అనేది లేదు. ఎందుకంటే మనం బేసిక్గా సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే జీన్స్ని మనం మార్చలేమండి. సో ఏవైతే జీన్స్ మన బాడీలో ఉన్నాయో అవి మనం చేంజ్ చేయలేం. సో దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ ఇట్. సో మనం ఎలా ట్రీట్ చేయాలి అంటే వాళ్ళని ఫస్ట్ మనం గుర్తించాలి. ఈ పేషెంట్కి ఆస్తమా ఉండొచ్చు, ఈ పిల్లవాడికి ఆస్తమా ఉండొచ్చు అని. ఆ గుర్తించినాక వాళ్ళని ఈ ఏదైతే లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుందో ఆ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేశాక ఇది ఏ స్టేజ్లో ఉంది అంటే ఎంత సివియారిటీ, మైల్డ్ ఉందా, మధ్యస్థంలో ఉందా, లేకపోతే సివియర్గా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన సరిపడా మందులు మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మందులు ఏదో టెంపరీగా మనం వారమో 10 రోజులు కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ వాడాల్సి ఉంటుందండి. అండ్ ఎప్పుడు ఈ ఇబ్బంది వచ్చినా కూడా మందులు రికరెంట్గా యూస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అంటే చాలామంది ఆస్తమా అనగానే ట్యాబ్లెట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు, ఇన్హేలర్స్ మీద తాత్కాలిక ఉపశమనం కోసం చూస్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ ఉంటారు? బేసిక్గా ఈ ఆస్తమాకి సంబంధించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్హేలర్స్తోనేనండి. ట్యాబ్లెట్ రూపంలో చాలా తక్కువ ఉంటుంది. ఏవో ఎలర్జీ ప్రివెంట్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, కానీ మెయిన్ ట్రీట్మెంట్ మాత్రం ఇన్హేలర్స్ ద్వారానే జరుగుతుందండి. ఇన్హేలర్స్లో చాలామందికి కొంత అపోహలు ఉన్నాయండి, భయపడతారు. దాంట్లో స్టెరాయిడ్స్ ఉన్నాయి, లేకపోతే అలవాటు అవుతుంది అని. తప్పండి, అది మనకి రిక్వైర్మెంట్, అవసరం మనకి. ఇప్పుడు మన లంగ్స్ సరిగా పనిచేయకపోతే మనం ఏ పని కూడా మనం చేయలేం. డే టు డే చేసే యాక్టివిటీస్ కూడా ఏది కూడా మనం చేయలేం. సో లంగ్స్ని మనం కరెక్ట్గా చూసుకోకపోతే, అంటే ఆక్సిజన్ వెళ్ళే దారిని మనం సరిగ్గా చూసుకోకపోతే అన్ని అవయవాలు స్లోగా లాంగ్ టర్మ్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ అపోహ తీసేయాల్సి ఉంటుంది. ఏది మనం మందుల మీద డిపెండ్ అవుతున్నాం, మనం అలవాటు అవుతుంది అనేది రాంగ్ అండి. షుగర్ పేషెంట్స్ ఎట్లయితే ట్యాబ్లెట్లు వాడతారో, ఇన్సులిన్ వాడతారో, ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే స్టెరాయిడ్స్ ఉంటాయండి. ఎందుకంటే స్టెరాయిడే మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఏది ఆస్తమాకి. దీంట్లో మనం ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదండి. స్టెరాయిడ్స్ కూడా లిమిటెడ్ రూపంలో వాడితే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ అండర్ ప్రిస్క్రిప్షన్ ఏదైనా డాక్టర్ సలహాతో వాడితే దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇన్హేలర్స్లో మన స్టెరాయిడ్స్ మైక్రోగ్రామ్స్ అండి, 1000వ వంతు, చాలా తక్కువ డోసులో ఉంటుంది. ఈవెన్ చిన్న వయసు నుంచి వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అండి. చాలా తక్కువ మందిలో చూస్తాం మనం. డాక్టర్, అలాగే యశోదలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది బ్రోంకిల్ ఆస్తమాకి సంబంధించి? యశోద హాస్పిటల్స్లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఎస్పెషల్లీ లంగ్కి సంబంధించిన ట్రీట్మెంట్లో మేము చెప్పుకోవడం అని కాదు, కానీ వీఆర్ సంథింగ్ లైక్ నెంబర్ 1 ఇన్ సౌత్ ఇండియా, ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో చూసినా కూడా మాకు మంచి పేరు ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ లేటెస్ట్వి, అండ్ ఆ చేసే టెక్నిక్ ఆర్ వాడే ఎక్విప్మెంట్ కూడా ప్రాపర్లీ ట్రైన్డ్ టెక్నీషియన్స్, డాక్టర్స్తో మేము ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆ పొజిషన్కి వచ్చామండి. సో ఆస్తమాకి సంబంధించి యశోదాలో ఫస్ట్ థింగ్, పేషెంట్ రాగానే మంచి కన్సల్టెంట్ని కలిసి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు ఇది ఆస్తమా కావచ్చు అని. రెండోది, దానికి సంబంధించి బెస్ట్ స్పైరోమెట్రీ ఎక్విప్మెంట్ ఉందండి మన దగ్గర. సో దాని ద్వారా చాలా తేలిగ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆస్తమా. ఈవెన్ కొంతమంది ఊదలేరు, దాన్ని చేయలేరు, ఫాలో అవ్వలేరు, అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కొత్త టెస్ట్ ఉందండి, ఫీనో అని చేస్తాం మనం. అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. దాని ద్వారా కూడా మనం చాలా తేలిగ్గా ఈ పలానా మనిషికి ఆస్తమా ఉండొచ్చు అని మనం ఐడెంటిఫై చేయడం. దెన్ నెక్స్ట్ ట్రీట్మెంట్లో కూడా నార్మల్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఇన్హేలర్స్ కానీ టాబ్లెట్స్ ఇస్తారండి. ఎస్, మా దగ్గర కూడా అదే జరుగుతుంది. కానీ సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళకి తరచుగా అడ్మిషన్స్ అవసరం పడడం ఇలాంటివి ఉంటాయి, ఆర్ వాళ్ళకి టాబ్లెట్లు అవసరం పడడం. దానికి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మా దగ్గర. సౌత్ ఇండియాలోనే ఆల్మోస్ట్ మేము నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాము తెచ్చినప్పుడు ఎక్విప్మెంట్ని. దాన్ని బ్రాంకియల్ థెర్మోప్లాస్టీ అంటాము. అండ్ ఇండియా వైడ్ కూడా బ్రాంకియల్ థెర్మోప్లాస్టీతో మేము ట్రీట్ చేసి బెటర్ అయిన పేషెంట్స్ వీఆర్ నెంబర్ 1 ఇన్ దట్ కాంటెక్స్ట్. సో ఆ థెర్మోప్లాస్టీ ద్వారా చాలా మందికి రిలీఫ్ వస్తుందండి. ఈ సివియర్ ఆస్తమా వాళ్ళని ఇన్హేలర్స్ కూడా మినిమం లెవెల్లో వాడేటట్టుగా తీసుకొచ్చి వాళ్ళని ట్రీట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయండి. ఇది యశోద హాస్పిటల్లో ఉన్న స్పెషాలిటీ. డాక్టర్, చాలామంది చిన్నపిల్లలకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా కొంతమంది ఆస్మా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఆస్మా అనేది క్యూర్ అవ్వడం అంటూ ఉంటుందా, లేదంటే కంటిన్యూ అవుతుందంటారా? అలా ఓకే, చాలా మందిలో మనం చూసేది ఏంటంటే చిన్న వయసులో ఆస్మా స్టార్ట్ అవుతుంది. అది ఎక్కువ శాతం పీడియాట్రిషియన్స్ చూస్తారు. సో చాలా మట్టుకు పీడియాట్రిషియన్స్ ఏం చెప్తారంటే 18-20 వచ్చేసరికి వెళ్ళిపోతుంది ఈ ప్రాబ్లం అని. అది కంప్లీట్గా కరెక్ట్ కాదండి. రీజన్ ఏంటో నేను చెప్తాను. ఆస్తమా అనేది ఎలర్జీ, అది జనుపరంగా వచ్చేది, పోదు. పాయింట్ నెంబర్ 1.
మరి ఏం జరుగుతుంది? పిల్లాడు ఎదిగే కొద్దీ వాడి ఊపిరితిత్తు సైజు పెరుగుతూ ఉంటుంది, వాడికి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, వాడికి ఆలోచన పెరుగుతూ ఉంటుంది, వాడి ఆటలు ఆగిపోతూ ఉంటాయి ఈ ఆస్మాని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల. సో జాగ్రత్తలు పెరుగుతాయి. ఈ జాగ్రత్తలు పెరిగే కొద్దీ తల్లిదండ్రి తీసుకునే జాగ్రత్తల వల్ల కానీ ఆ ట్రీట్మెంట్స్ వల్ల కానీ స్లోగా వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గిపోతాయండి. సో 18-20 ఇయర్స్ వచ్చేసరికి మైల్డ్ కేసెస్ ఆఫ్ ఆస్తమా ఉన్న వాళ్ళందరూ బెటర్ అయిపోయి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేనట్టుగా ఉంటారు. కానీ అదే పర్సన్కి ఎప్పుడైనా కానీ పడని వస్తువు ఎక్కువ మోతాదులో వస్తే మళ్ళీ అటాక్ లాగా రావడం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్గా పోతుంది ఒక ఏజ్కి అనేది కరెక్ట్ కాదండి. అది మనతో ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ అవసరం లేదు, మందులు కూడా అవసరం లేదండి ఆస్తమాకి. చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీతో ఇబ్బంది పడుతూ అవునండి. ఉంటారు. అలర్జీ ఆస్మాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి డాక్టర్? ఆస్తమా అనేది ఎలర్జీలో ఒక రకం అండి. సో మనం యాక్చువల్గా ఎక్కువ శాతం మనం ఏం చూస్తామంటే ఎలర్జీ అనగానే దురదలని ఐడియా వస్తుంది మనకి. తుమ్ములు రావడం, ముక్కు కారడం, నాకు డస్ట్ ఎలర్జీ ఉంది అని. డస్ట్ ఎలర్జీ అనేది ఒక డయాగ్నోసిస్ కాదండి. సో వాళ్ళకి ఏంటంటే ఆ డస్ట్ రాగానే ఆ జలుబు చేయడం వల్ల, వీటి వల్ల, ఆ ర్యాషెస్ వల్ల ఎలర్జీ ఉందని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఇదే పేషెంట్స్ మనం అదే ముక్కుకు సంబంధించిన ఎలర్జీ కానీ దురదల్ని కానీ సరిగ్గా మనం వైద్యం చేసుకోకపోతే వాళ్ళల్లో ఈ నోజ్ సంబంధించిన ఎలర్జీ వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 to 10% పీపుల్కి ఒక 5 సంవత్సరాల లోపల అది ఆస్తమాకు మారే అవకాశం ఉంటుందండి. ఒక్కసారి అది ముక్కు నుంచి లంగ్స్కి దిగినాక, ఎలర్జిక్ మార్చ్ అంటాం దాన్ని, దిగినాక ఈ లంగ్స్ సంబంధించిన ఎలర్జీ కంప్లీట్గా మనం తీసేయడం, నిర్మూలించడం లాంటిది ఉండదండి. అప్పటి నుంచి కొంచెం మందులు వాడుకోవడం, డిపెండెన్స్ వస్తుందండి హాస్పిటల్ డాక్టర్స్ మీద. డాక్టర్, కొంతమంది స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు బాగా ఆయాసపడుతూ ఉంటారు, అవును. కొంతమంది నిద్దట్లో కూడా వస్తూ ఉంటుంది. అవును. సో దీన్ని ఏ టైప్ ఆఫ్ ఆస్తమా కింద మనం చూడొచ్చు? కంప్లీట్గా మెట్లు ఎక్కే వాళ్ళల్లో ఆస్తమా ఉంది అని మనం అనకూడదు. మెట్లు ఎక్కడం, ఆయాసం రావడం అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుందండి. కానీ చాలా కామనెస్ట్ రీజన్ అయితే మాత్రం ఆస్తమా ఒకటి రీజన్. రెండోది గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆయాసపడడం. వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న మెట్లు ఎక్కినా కూడా ఆయాసం రావడం. మూడోది వీక్నెస్, ఏదైనా జాయింట్ వీక్నెస్ ఉన్న వాళ్ళకు కూడా ఆయాసం రావడం. ఐదోది రక్తహీనత ఉన్నా కూడా ఆయాసం రావడం. సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో జస్ట్ ఎగ్జర్షన్ అంటే చిన్న పనులు చేసినా, మెట్లు ఎక్కినా కూడా ఆయాసం వస్తుందంటే అది ఆస్తమా అని మనం అనకూడదు. దానికి సంబంధించి ఫస్ట్ చెకప్కి వెళ్ళి చూయించుకొని, పరీక్షలు చేయించుకొని, ఇది ఏ రకమైన ఆయాసము, దేనివల్ల వచ్చింది, ఏ అవయవం ఎఫెక్ట్ అయితే ఇది ఇట్లా వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా దాని నుంచి మనం బయటపడచ్చండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ ఆస్తమాతో బాధపడేవారు మీ దగ్గరికి రావడం జరిగింది? మెయిన్గా మేము చూస్తుంది ఏంటంటే మాది టెర్షరీ కేర్ హాస్పిటల్. అంటే మాకు కామన్ పేషెంట్స్ చాలా తక్కువ మంది వస్తారండి. సో మా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా సివియర్ ఆస్తమా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్హేలర్స్ వాడుతూ, ట్యాబ్లెట్స్ వాడుతూ కూడా తగ్గకపోవడం అనేది మేము నోటీస్ చేస్తున్నాం. సో ఒక రకమైన ఆస్తమా ఉంటుంది, దాన్ని స్టెరాయిడ్ రెసిస్టెంట్ ఆస్తమా అంటాం. సో అంటే స్టెరాయిడ్స్ వాడినా కూడా వాళ్ళకి తగ్గకపోవడం, ఇలాంటివి మేము చూస్తున్నామండి. అవి ఈ మధ్య కొంచెం పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఏంటంటే నిరుత్సాహపడిపోతారు. ఇంకా ఇన్హేలర్స్ వాడుతున్నాం, నెబులైజేషన్స్ పెట్టుకుంటున్నాం, ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, తగ్గట్లేదు మాకు జబ్బు, ఇలానే ఉండిపోతుందేమో అనే డిప్రెషన్లో కూడా వెళ్తున్నారు చాలామంది. కానీ దానికి సంబంధించి లేటెస్ట్ 2 రకం ట్రీట్మెంట్స్ వచ్చినాయండి. సో ఒకటి వచ్చేసి మనం ఇమ్యూనోథెరపీ అంటామండి. సో ఏదైతే ఈ ఎలర్జీ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి కొన్ని ఎలర్జిక్ రియాక్షన్స్ వల్ల లోపల బాడీలో ఇమ్యునోగ్లోబులిన్ ఈ అని కొన్ని మీడియేటర్స్ అంటాం, ఇన్ఫ్లమేషన్ మీడియేటర్స్ అని, వీటి వల్ల వీళ్ళకి అలర్జీస్ జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి కొన్ని లేటెస్ట్ యాంటీబాడీ ఇంజెక్షన్స్ వచ్చినాయండి. అది ఒకసారి కానీ 2 సార్లు కానీ నెలలో తీసుకోవడం వల్ల ఆ ఆయాసం కానీ ఆ ఎలర్జీ కానీ మనం కంప్లీట్గా దాన్ని అణిచేయచ్చు. ఆల్మోస్ట్ లైక్ వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా మనం వాడాల్సి వస్తుంది ఇంజెక్షన్స్. కానీ దాని ద్వారా ఆల్మోస్ట్ వాళ్ళు అబ్సల్యూట్లీ నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలా ఉండే అవకాశం, ఇది మొదటిది. రెండోది, కొంతమందికి ఎన్ని ఇన్హేలర్స్ వాడినా కూడా ఆ పిల్లి కుత్తలు పోవండి. అది ఆ ఊపిరితిత్తులు, గాలిగొట్టాల లోపల పైన ఒక కండరాలు ఉంటాయి, దాన్ని స్మూత్ మజిల్ అంటాం. ఆ కండరాలు గట్టిగా పట్టేసుకోవడం వల్ల అవి వదలవు వాళ్ళని. సో దానివల్ల వాళ్ళకి ఆయాసం రావడం జరుగుతుంటుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ థెరపీ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అంటామండి. అది వచ్చేసి 3 సిట్టింగ్స్లో చేస్తాం మేము. అది దాంట్లో ఏం జరుగుతుందంటే పేషెంట్కి కొంచెం మత్తిచ్చి లోపలికి ఎండోస్కోపీ లాంటి ఎక్విప్మెంట్ లాంటిది పాస్ చేసి ఈ స్మూత్ మజిల్స్ ఆర్ ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బర్న్ చేస్తామండి. అంటే
సైజ్ తగ్గేటట్టుగా దాని సైజ్ తగ్గించేస్తాం అనమాట. అది హీట్ ద్వారా జరుగుతుంది. ఆ టెక్నిక్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో దాంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. ఏజ్కి సంబంధించి 18 ఇయర్స్ అండ్ అబౌవ్ టు 100 ఇయర్స్ వరకు అందరికీ ఆ టెక్నిక్ అప్లికబుల్. అది చేసిన వాళ్ళల్లో ఇప్పటివరకు మేము చూసిన దాంట్లో చాలా బెస్ట్ రిజల్ట్స్ కనబడుతున్నాయండి. వాళ్ళు ఆల్మోస్ట్ ఇన్హేలర్స్ లేకుండా కూడా లైఫ్ బ్రహ్మాండంగా లీడ్ చేస్తున్నారు. సో ఈ స్టెరాయిడ్ రెసిస్టెంట్ ఆస్మాకి వీటికి ఈ 2 లేటెస్ట్ థెరపీస్ ఉన్నాయండి. డాక్టర్, చాలామంది నెబులైజర్స్ మీద అలాగే ఈ స్ప్రేస్ మీద ఆధారపడిపోతూ ఉంటారు. సో అవి అందుబాటులో లేనప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అంటే అంత సివియారిటీ ఉంటుందంటారు అవి అందుబాటులో లేకపోతే అసలు ఎలా ఉండగలరు? ఆస్తమా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఇన్హేలర్ వాళ్ళతో ఉండండి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండరండి. ఎస్పెషల్లీ సివియర్ ఆస్తమా ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకి చిన్న చిన్న చేంజెస్, డస్ట్కి, స్మెల్స్కి, పొల్యూషన్కి, చిన్న ఇరిటేషన్ కూడా ఆయాసం వచ్చే వాళ్ళు ఇన్హేలర్స్ ఎప్పుడు క్యారీ చేస్తారండి. ఆర్ కొంతమందికి చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఇన్హేలర్స్ కొంతవరకు మనం వాడలేము. సో కొంతవరకు వాళ్ళు నెబులైజర్స్ క్యారీ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. సో అవి లేనప్పుడు ఏదైనా అటాక్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరమేనండి. సో అలా ఆ ఇన్హేలర్స్, నెబులైజర్స్ లేనప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అతి ఉత్తమం. ఏ పరిస్థితుల్లో కూడా హాస్పిటల్ కూడా వెళ్ళలేమో అనుకుంటే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ ఆర్ ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయి. మన డాక్టర్ని సలహా తీసుకొని ఆ ఏ ట్యాబ్లెట్స్ వాడితే టెంపరీగా రిలీఫ్ వస్తుందని తెప్పించుకొని వాడాల్సి ఉంటుందండి. సో సివియర్ ఆస్తమా ఉన్న వాళ్ళకి తప్పదండి ఇన్హేలర్స్ క్యారీ చేయడం అనేది. సో జెనెటిక్ ప్రాబ్లం అంటే ఏం చేయలేరు ఎవరు, బట్ ఎవరికైనా ఆస్తమా ఉంది అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో ఆస్తమాకు సంబంధించిన ట్రీట్మెంట్లో 70% ప్రికాషన్స్ అండి, ఓన్లీ 30% ట్రీట్మెంట్. ఆ ప్రికాషన్స్, జాగ్రత్తలు వచ్చేసి 70% ప్లే చేస్తాయి. ఈ 70%లో మనం కరెక్ట్గా ఉంటే కనుక 30% సంబంధించిన మందులు కానీ ఆ డాక్టర్లు కానీ మనకు అవసరం లేదండి. జాగ్రత్తలు వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఈ సీజన్ మారినప్పుడు, ఏది చలి నుంచి ఎండకు రావడం, లేకపోతే వాన నుంచి చలి రావడం, ఇలా సీజనల్ ఫ్లక్చువేషన్లో కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే మనం దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు మనం ఏదైనా కర్చీఫ్ యూజ్ చేయడం, ఇలా మనం వాడడమే కాదు పక్కన వాళ్ళు కూడా నేర్పించాల్సి వస్తుంది. దాన్ని రెస్పిరేటరీ ఎటిక్విట్ అంటాం ఆర్ రెస్పిరేటరీ హైజీన్ అంటాం. రెండోది, దుమ్ము ధూళి ఏదైనా ఉంది అంటే మనం ఆ ఏరియా నుంచి దూరంగా వెళ్ళడం, లేదా ఏదైనా మాస్క్ యూజ్ చేయడం లాంటిది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇప్పుడంటే అందరూ మాస్కులు వాడుతున్నారు, అందుకే చాలామందికి ఆస్మా అటాక్స్ తగ్గినాయి ఈసారి. మూడోది వచ్చేసి కొంతమందికి ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి పడవండి. ఆ పడని వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అండ్ ఒక 5-10% పీపుల్లో ఫుడ్ రిలేటెడ్ ఎలర్జీస్ ఉంటాయి. కానీ చాలామంది పేషెంట్స్ ఫస్ట్ మమ్మల్ని అదే అడుగుతారు, ఫుడ్ ఏం మానేయాలి అని. చాలా తక్కువ మందికి ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ మన ఇండియాకి సంబంధించిన సిటిజన్స్లో మాత్రం. సో ఫుడ్కి సంబంధించి మెయిన్ నోటీస్ చేసింది ఏంటంటే కొద్దిగా అరటిపండు, సీతాఫలం, పైనాపిల్, ద్రాక్ష ఇలాంటివి కొంతమందికి పడవు. నిమ్మకాయ ఒకటి, పులుపు ఒకటి, ఇలాంటి కొంతమందికి సూట్ అవ్వండి. అవి చూసుకొని మనకి ఏవి పడవో అవి అవాయిడ్ చేయాలి. అలా చేసుకోవాలి. కానీ మనకి ఎలర్జీ ఉంది, ఆస్మా ఉంది అనగానే అన్నీ మానేసేయడం, దానివల్ల న్యూట్రిషన్ లోపం రావడం ఇలాంటివి నోటీస్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎలర్జీ, ఆస్మా ఉన్న వాళ్ళకి 2 వ్యాక్సిన్స్ ఉంటాయండి, ఫ్లూ వ్యాక్సిన్ అని అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని. ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల 70-80% వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ అనేది మన దేశంలో చాలా కామనెస్ట్ రీజన్ ఫర్ ఆస్తమా అటాక్స్ అండి. సో ఆ వ్యాక్సిన్ వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి, అటాక్స్ తగ్గిపోవడం వల్ల మనం సేఫ్గా ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ డాక్టర్. బ్రోన్కిల్ ఆస్మాకి సంబంధించి డీటెయిల్గా తెలియజేశారు ట్రీట్మెంట్ విధానం. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.